యాక్ట్ న్యూస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. భానుడి భగభగలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు అటవీ గ్రామాలు కూడా అగ్నిగుండాలుగా మారాయి. ప్రధానంగా ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో పనిచేసే సింగరేణి కార్మికులు అధిక ఉష్ణోగ్రతలతో బెంబేలెత్తుతున్నారు. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంబలి చలివేంద్రాలు కిక్కేసిపోతున్నాయి. ఎండలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ప్రజలు బయటికి వెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా నిర్మాణమైన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా దినసరి కూలీలు కావచ్చు, ఇతర అత్యవసర పనులు ఉన్నవారు ఎండకు బయటికి వెళ్లేందుకు జంకుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఉక్కపోత ప్రారంభమై వేడి ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అడవులు ఎక్కువ ఉన్న ఏజెన్సీ ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా ఎండలు 45 డిగ్రీల పైన నమోదవుతున్నాయి. అదేవిధంగా సింగరేణి గనులు ఉన్న ప్రాంతాలు, సింగరేణి ఏరియాలో అంతకంటే ఎక్కువ కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లో 45 డిగ్రీల కంటే 2-3 డిగ్రీల అదనంగా ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా ఎండలకు విలువెల్లాడుతున్నారు. మనతో మాట్లాడే స్థానిక జిల్లా చెప్పండి, ఎండలు ఏ విధంగా ఉన్నాయి సార్? ఎండలు మండిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ ఎండలకు మీకు చూస్తే కూడా తెలుస్తుంది, రోడ్లన్నీ నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. ఈ 45 డిగ్రీల పైన ఎండ ఉంటుంది. మరి దీనికి కారణం ఈసారి వర్షాలు ముందుగా బంద్ అయిన కారణం కావచ్చు, ఇంకేదైనా వాతావరణ కారణాలు కావచ్చు. దీనికి గ్లోబల్ పరంగా ఏమైనా అయి ఉండొచ్చు. మొత్తానికైతే చాలా ఎండలు ఇంతకంటే గత మార్చి నుంచెల్లే చాలా విపరీతంగా ఎండలు ఉన్నాయి. ఈ యొక్క ఎండలకు దినసరి కూలీలు కానీ ఇతరత్ర పనులకు పోయేటోళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బంది పడే ఈ యొక్క క్రమంలో దీన్ని గమనించి మరి దాతలు ముందుకు వచ్చి ఈ యొక్క అంబలి పంపిణీ కేంద్రాన్ని కూడా సురువు చేసిండ్రు. ఈ అంబలి పంపిణీ కేంద్రాన్ని సురువు చేసిన దాతలు ఎవరైనా కావచ్చు, వారికి ముందుగా ధన్యవాదాలు. ఈ అంబలి పంపిణీ కేంద్రము ఈ గరీబీ సరీబీకి ఈ ఎండాకాలము ఈ ఎండలకు సరిపోయే పరిస్థితి కూడా 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సాంతర కలిగించి ఈ యొక్క అంబలి పంపిణీ కేంద్రాన్ని పంపిణీ చేస్తున్న దాతలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారాలు చేస్తున్నాం. పరిస్థితి ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రస్తుతానికైతే 47 డిగ్రీలు పై ఉన్నాయని వెదర్ ఫోర్కాస్ట్ వాళ్ళు చెప్పారు. ఈ ఎండ తీవ్రతలో మనము 10 గంటల లోపే ఏదైనా పని ఉంటే చేసుకోవాలి. ఒకటి తర్వాత ఎండ తీవ్రత పెరిగిపోతుంది. ప్రజలు తమ జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యంగా వారు జ్యూసెస్ కానీ ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి, చల్లని పదార్థాలు తీసుకోవాలి. ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంది. ప్రజలు ఇంట్లోనే ఉండి క్షేమంగా ఉండాలని ప్రజలను కోరుతున్నాము. ప్రతిరోజు ఒక 300 మంది పైగా ఒక్కొక్క సెంటర్లో అంబలి కేంద్రం వారు ప్రతిరోజు తాగుతున్నారు. ప్లస్ అలాగే వాటర్ సౌకర్యం రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేస్తున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంబలి మరియు వాటర్ సప్లై నడుస్తుంది. రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు. ఇది మొత్తం మీద కూడా ఉపశమనం కోసం చలివేంద్రాలు కావచ్చు, అంబలి పంపిణీ కేంద్రాలు కావచ్చు కిటకిలాడుతూ ఉన్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అన్ని ప్రధాన చౌరస్తాలో కూడా ఈ రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు, అంబలి కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం మీద కూడా మధ్యాహ్నం 12 తర్వాత అంబలి కేంద్రాల వద్ద బారులు దొరుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దినసరి కూలీలు కావచ్చు, నిత్యం ఈ ఆటో కార్మికులు కావచ్చు, రిక్షా కార్మికులు కావచ్చు, వీరందరూ కూడా ఈ అంబలి కేంద్రాల వద్ద బారులు దొరుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎండ తీవ్రత ఓవైపు, ఆకలి మంటలు మరోవైపు అని చెప్పవచ్చు. మొత్తం మీద కూడా అంబలి వల్ల కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా అంబలి వద్ద ఉన్నారు. అటు చలివేంద్రాల వద్ద కూడా బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా సాయంత్రం 5-6 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి నిప్పుల కుంపటి మీద ఉన్న పరిస్థితి కనిపిస్తుండడంతో ప్రజలందరూ కూడా విలవిల్లాడుతున్నారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తా ఉన్నారు, అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పి కూడా వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. అయితే అందరూ కూడా నిత్యావసరం దినసరి కూలీలు ఎక్కువ ఉన్న ప్రాంతం కావడంతో ఆ ప్రజలందరూ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో వారందరూ కూడా ఎండలకు విలువెల్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ శ్రీనివాస్తో మాంద్రవతి, ఉమ్మడి జిల్లా.